అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ప్రభుత్వం ఇటీవల కానీ ఎన్నికల ముందు నిర్దిష్ట కాల పరిమితి 6 మాసాలు పెట్టమని మేము డిమాండ్ అందుకే చేస్తున్నాం. రేపు తేల్చండి ట్రిబ్యునల్ తెలంగాణకి ఎంత ఉందో ఆంధ్రకి ఎంత ఉందో నీళ్లు. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతకుముందు ఇచ్చిన ఫైండింగ్స్ ఉన్నాయి కదా. గతంలో ఇచ్చినటువంటి అలొకేషన్స్ 75% డిపెండబిలిటీ మీద తీసుకున్నారు గతంలో. తర్వాత కాలంలో దాన్ని 65% డిపెండబిలిటీకి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకుంది. ఆ లెక్కన తీసుకున్నప్పుడు కృష్ణానది నీళ్లలో గతంలో నిర్దేశించిన 711 కంటే ఇలా 1080 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఆ 1080 టీఎంసీల నీళ్లు తెలంగాణ ఆంధ్ర మధ్యలో పంపకం జరిగితే 540 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. దట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ తెలంగాణ ప్రజల కోసం బలంగా చేయడానికి పూనుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. ఓ పటిష్టమైన వాదనకు సిద్ధపడాలి. అది చేయమంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది ఏమంటే యాడ్నో పగుళ్ళు వస్తే యాడ్నో ఇంత పోతే దీని మీద మేము కేసు పెడతాం, దీని మీద ఇది చేస్తాం. ఇదా చర్చ? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? చెప్పాను కదండి ఇప్పుడే. ఏమండి his statement and whatever he has said, it is an absurdity. I dare say it is an absurdity. That is what I am saying. I am also ex-minister of the state. I am equally responsible for the people. It doesn't mean that the Union Minister, whatever he says, that is binding on us. He has bluffed. He has spoken off the record. It's not as per the record. వినండి నేను చెప్పేది. You have raised on what is on record. His statement is on record. His statement is not born out of the records. A minister who speaks అది రికార్డుల మేరకు ఉండాలి. ఆయన అన్నదేంటి? మీరు చెప్పే ప్రకారంగా, మీ ప్రశ్న ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వమే అంగీకరించింది దీనికని కదా మీరు అంటున్నారు. ఆయన అన్నాడని శుద్ధాబద్ధమని నేను అంటున్నా. ఒకవేళ అదే నిజమైతే మరి ఆనాడు ఆ ప్రభుత్వం ఒప్పుకుంటే మొన్న 17 జనవరి నాడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీటింగ్ పెట్టింది? సింపుల్ లాజిక్. 17 జనవరి నాడు మీటింగ్ పెట్టింది. This meeting is in continuation of the earlier meetings that the government of India has already held. ఈ మీటింగ్ లో 17-1 మీటింగ్ లోనే వాళ్ళు చెప్పినా నేను ఇంతకుముందు చదివి వినిపించిన మీడియా సమావేశంలో, ఇంతకుముందు ఏది 17 తర్వాత జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో నేను చదివి వినిపించిన. Both the states at the engineering chief level and KRMB will discuss and finalize the protocols of handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 5 prioritized components. ఇది చెప్పి